నాడు నేడు పల్లెలో జరిగిన అవినీతి అక్రమాలు వెలికితీయాలని మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు డిమాండ్ చేశారు. మోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో జరిగిన నాడు నేడు పనిలో అవినీతి జరిగిందంటూ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఈఓ కొడాల రాజ్కుమార్ విచారణకు వచ్చారు. పూర్వపు ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు వెంపటి వెంకటరమణ, యార్లగడ్డ శ్రీనివాసరావు, నాడు నేడు ఏఈ తోట అజయ్, గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మిరియాల గీత జ్యోతులతో పాటు ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేపట్టారు. డబ్బులు చెల్లించిన జరగని పనులను రాజ్కుమార్ దృష్టికి రంగారావు, ఎంపీటీ సభ్యులు మత్తిలత, గ్రామ ప్రముఖులు దుట్ట శివరాజయ్య, దుట్ట రవీంద్రనాథ్ ఠాగూర్లు తీసుకెళ్లారు. చేసిన పనులలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారించి అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా చందన్ రంగారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్తి వంశీ, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. దీనికి డబ్బులు ఇచ్చేసారు. ఈ వర్క్ చేసిన దానికి ఆడికి 1,30,000 లేకపోతే 18,000, 20,000, వీడికి 40,000 ఇచ్చారు. ఈ గాడి కొట్టి పైపులు వైరింగ్ లాగుతాయి. ఆడికి డబ్బులు ఇచ్చేసారుగా. కరెంట్ వర్క్ చేశారండి. నేను అనేది పేమెంట్ జరిగింది అడిగింది నాకు సూటిగా చెప్పండి. పేమెంట్ జరిగిందో మరి దాన్ని చేసేవాళ్ళు కదా. మరి పేమెంట్ జరిగినప్పుడు డబ్బులు మారిపోయింది. ఇప్పుడు నేను అనేది మన పని అవ్వకుండా పేమెంట్ చేయకూడదు కదా. అప్పుడు ఈ పైపులు అన్ని పెట్టారండి, వైరింగ్ కూడా ఇసుక మాకు నచ్చగిరిగా. ఇప్పుడు కూడా 300కి బండి ఎంత ఇసుక కావాల్సి అంత తోలేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు 470 ఇచ్చారు ఇసుక బండికి. ఒకళ్ళు ఆయన ఏం చేశాడు, ఆయన 450 ఇచ్చాడు. ఈయన వచ్చి 20 పెంచాడు. ఈయన వచ్చినాక 470 రూపాయలు బండికి. 300 తోలుతారు. ఎక్కువ మొత్తంలో అయితే 250 తోలుతారు. సింగిల్గా ఒక బండి 10 బండి తోలే వాళ్ళకే 300కి. ఎవరినన్నా అడిగారా వీళ్ళు 400 ఉంటుందా, 500 ఉంటుందా, 250 ఉంటుందని? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్లు 470కి ఇచ్చేసారండి. 320కి ఏమో ఆయన ఇచ్చాడు. ఈయన ఒక 50 పెంచి ఇచ్చేసాడు. మనకి వచ్చేసినప్పుడు అంటే ఎంత ఇటుకు పట్టింది, ఎన్ని సిమెంట్ కట్టలు పట్టి, ఎంత ఐరన్ పట్టింది అనేది మీ ఇంజనీరింగ్ లెక్క ఉంటుంది. దాన్ని చెప్తూ దానికి ఎంత ఖర్చు అయింది అనేది వాళ్ళు చెప్పాలి. అట్లా చివరికి వెళ్తే బాయ్స్ బాత్రూమ్ అక్కడ ఎంత ఖర్చు అయింది, ఇటుకల టాలీ అయిందా, అది క్లియర్గా మీరు గ్రామస్తులు చెప్తే వాళ్ళు సాటిస్ఫై. అది హెచ్ఎంలు మీరు ఏఈ గారు చెప్తే గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎంత డబ్బు ఎంత ఖర్చు అయింది, ఎంత పేమెంట్ జరిగింది, ఎంత రిలీజ్ అయింది అంటే ఓచర్లు కాదు వాడు కావాల్సింది. ఓచర్లు అయితే ఎన్నైనా ఉంటాయి. ఓచర్లు కాదు, వాళ్ళు ప్రత్యక్షంగా భౌతికంగా అడిగేది. భౌతికంగా ఇన్ని ఇప్పుడు దానికి ఇన్నిటికినే పట్టింది సార్ అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించారు. సిమెంట్ కట్టలు కదా, అది సిమెంట్ కట్టలు ఇంత పట్టింది సార్, సొమ్ము ఇంత పట్టింది సార్. మన పైన ఆర్డర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అవ్వకపోతే వాళ్ళు మీరు సర్వే చేసి ఇచ్చేయండి. ఇచ్చావు కదా, క్లారిటీ వచ్చేస్తుంది. సరిపో అందమ్మా. డబ్బులు ఎంత వచ్చింది మీ అంటే అకౌంట్ లో ఉన్నాయండి. ఈ పక్క నుంచి కాగితం పారదర్శకంగా ఉంటే మీకు సమస్య ఉండదు కదా. అట్లా కదండి, కాగితం పారదర్శకంగా అసలు ఇక్కడ పని అవ్వాలిగా. ఏమండి ఎంత వచ్చింది, ఎంత ప్రోడక్ట్ నా దగ్గరే ఉంది. నీ దగ్గర సంతకాలు పెట్టిస్తారన్న. ఎంత వచ్చింది, ఎంత అయింది, సొమ్ము కాజేసి కోర్టుకెళ్తా. పద్ధతి కాదు. ఇచ్చేసారు కాదు, చేయి జారిపోయారు. కానీ అది ఎలా
కొట్టినా నన్ను మీరు అంత గట్టిగా మాట్లాడితే ఉపయోగం ఏముంది నా మీద? మీరు కాదు నేనేమనంటానో నా ఆలోచన నాకు ఉంటుంది. మా డిపార్ట్మెంట్ అంటే వెళ్ళాలి, నేను సొంతంగా వెళ్ళడానికి దొంగదావులు ఉంటాయి. దొంగదావాలు ఎవరన్నారు? అప్పుడు వెళ్ళారుగా, మూడు పిల్లల స్కూల్కి అలాగే దొంగదావాళ్ళు వెళ్ళారుగా. కాదు, ఇప్పుడు ఫ్రాడ్ జరిగింది మీ నోట్లో మీరే చెప్పారు. మరి దొంగదావాళ్ళు ఫ్రాడ్ వెళ్ళినప్పుడు నా మరి దగ్గర జరగలేదమ్మా, నేను పైసా తిల్లా. మీరు తినేవాళ్ళు తిన్నారు కదా. ఆగు, తినేవాడు తిన్నా. మీరు తినలేదనే మాట మీరు మాట్లాడుతున్నారు. అది తిన్నారో తినలేదో భగవంతుడు పేరు. ఇక్కడ జరిగింది నష్టం. లేదని నోటి మాటలో చెప్తుమే ఆ కాగితాలు రూపాయలకి నువ్వు తిన్నట్టే ఉంది వాడు అంతేగా. చేయట్లేదని ఎవరికి చెప్పగలిగారు? ఎవరికి చెప్పలా. కంప్లైంట్ ఈ తోటి ఆ రాయలు అధికారులకు చెప్పాలి కదా. ఏమిటి విలేకరు ఆ రాయలు కూడా తీయండి. ఆ రాయలు కూడా అసలు ఎంత ఇదిగా ఉన్నాయి చూడండి. అలాంటి కొన్ని ఇళ్ళకి కట్టుకుంటామండి అసలు. ఏపీసీ గారు అందులో ఎవరెవరు బాబు అసలు మీరు అన్ని ఆ రాయి తెచ్చేటప్పుడు ఎవరెవరు కే కొత్తపాలెం మోపిదేవి మండలం కే కొత్తపాలెంలో జడ్పీ హై స్కూల్లో నాడు నేడు పనుల కింద మరి ₹1,00,00,000 99 లక్షల రూపాయలు అంచనాతో 4 రూములు శాంక్షన్ అయినాయి. దాన్ని 2 రూములు క్యాన్సిల్ చేసి ప్రజెంట్ 2 రూములకి మొత్తం 74 లక్షల రూపాయలు దీనికి అమౌంట్ వచ్చింది. ఇంతకుముందు కూడా మరి స్పందనలో గతంలో కూడా చాలాసార్లు పెడితే ఎంక్వైరీ చేసి వాస్తవాలని గుర్తించారు. కానీ ఆ రోజున మరి ఈ రోజున ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఇద్దరు హెడ్ మాస్టర్లు మాకు మేము ఈ పేమెంట్లు మమ్మల్ని బెదిరించి కొంతమంది వ్యక్తులు ఈ గ్రామంలో అనిశెట్టి బాబురావు, మరి మత్తి రాజా, ఇంకా వగైరేలు వాళ్ళకి బిల్లులు ఇచ్చేసాము. అదనంగా మమ్మల్ని ఆ రోజున ఉన్న అధికార పార్టీలో వాళ్ళు ఒత్తిడి చేసి మా బిల్లులు తీసుకున్నారు. మాకు 2-3 నెలలు అవకాశం ఇస్తే వాటిని రికవర్ చేసుకుని మేము బిల్డింగ్ కట్టి అప్పచెప్తానన్నారు. ఏదైనా మేము అప్పుడు పెద్ద ఆయన చెప్తాం వల్ల మేము అందరం సరే 2-3 నెలలు బయటపడతాం, ఇబ్బంది ఎందుకు అని చెప్పి అవకాశం ఇచ్చాం. అవకాశం ఇచ్చిన మేరకు వాళ్ళు ఈరోజు కూడా ఏమీ చేయకోకుండా అట్టాగే ఉంచేశారు. సొమ్ము అయితే రికవర్ అవ్వట్లేదు. వాళ్ళకి ఇచ్చిన చెక్కులు అదనంగా ఇచ్చిన వాటిని రికవర్ చేసి ఈ రోజునే మళ్ళీ ఈయన ఎంఏఓ గారు హెడ్ మాస్టర్లు ఇద్దరు వచ్చి ప్రజెంట్ ఏఈలు వీళ్ళందరూ వచ్చి మొత్తం అవకతవకలు ఆ రోజు నుంచి జరిగిన అవకతవకలు ఇప్పుడు కూడా ఒప్పుకున్నారు. వాటిని పూర్తిగా ఎంక్వైరీ చేయించి వీటి మీద ఆ బిల్డింగ్లు పూర్తి చేసి మాకు పిల్లలకి ఆ పిల్లలు ఇసుకలో కూకుంటున్నారు, ఖాళీ ఇబ్బందుల్లో కూకుంటున్నారు, ఆటలు ఆడుకుంటా గ్రౌండ్ కూడా ఖాళీ లేదు. మొత్తం మెటీరియల్ సెక్యూర్గా వేసి గ్రామస్తులు వీటిని రాత్రిల పూట ఆ నైట్ వాచ్మెన్ ఉండేవాడు. ఆ నైట్ వాచ్మెన్ అవకతవకలు ఏదో జరిగినాయని అతను రద్దు చేయడం జరిగింది. కొత్తగా మళ్ళీ వాచ్మెన్ వేయలేదు. ఆ మెటీరియల్ ఎవరి కాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ గవర్నమెంట్ సొమ్ము దుర్వినియోగం అయిపోతుంది. కానీ తక్షణమే చర్యలు అధికారులు, పై అధికారులు వీటి మీద ఎంక్వైరీ చేసి ఈ సొమ్మును కాపాడి ఆ బిల్డింగులు పూర్తి చేసి మా పిల్లలకి మా ఊరికి అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. కే కొత్తపాలెం గ్రామస్తుల మౌఖిక అభ్యర్థన మేరకు నాడు నేడు ఫేజ్ 2లో అవకతవకలు జరిగినవని ఆరోపణలతో ఈరోజు ఈ పాఠశాలను సందర్శించాం. మరి ఈ సందర్శనలో పూర్వ ప్రధానోపాధ్యాయులు రమణ గారు, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో ఈ విషయం గురించి కూలంకషంగా చర్చించాం. దీని విషయం పూర్తి రిపోర్టు సోమవారం నాడుకి పూర్తిగా వస్తుందని, మరి ఈ అంశంలో ఏ విధమైన వివాదాలు లేవని ప్రస్తుతానికి తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ. అది సోమవారానికి వాళ్ళ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఇచ్చేదాన్ని రిపోర్టును బట్టి అవన్నీ పరిశీలించి ప్రధాన ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి చెక్కులను పరిశీలించి పడినటువంటి
ఆరోపణ బట్టి మరి ఒక నిర్ధారణకి సోమవారానికి మళ్ళా సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఓ పూర్తి సమాచారం మరి గ్రామస్తులకి మీడియా మిత్రులకి అందించాలి.